నీతిమంతుడు నీతిగా బ్రతికాడు. నెంబర్ టూ అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి రక్షింపబడ్డాడు. నెంబర్ త్రీ ఆదిత్యముడు సాధారణ. అందుకే అతని పేరు ఎక్కడ రాయబడింది? రెండవ మరణం నుంచి ఉద్ధరించబడ్డాడు. ఈ లోకంలో బాధని దేవుడు తప్పిస్తాడు. ఆయన తప్పించలేని బాధకు ఏది లేదు. ఆ బ్రదర్ సాక్షించారు కదా, నిజంగా తప్పించకపోతే ఈ రోజుకి ఎవరమ్మా ఉండగలంటే టీచర్ గారు ఆయన తప్పించాడు కాబట్టి మరణాన్ని బట్టి తప్పించాడు కాబట్టి మీరు మనం అందరం ఎలా ఉన్నాం దేవుడికి ఎప్పటికైనా మరణిస్తాం. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని స్వస్థతలు చూసినా, అయితే రెండవ మరణం తప్పించుకోవాలి. ఏ మరణమమ్మా? రెండవ మరణం. ఆ రెండవ మరణం తప్పించడానికి నా పేర్లు ఎక్కడ ఉండాలి తప్పండి? దేవుడిని విడిచిపెట్టండి. ప్రాముఖ్యమైనది. తర్వాత దేవుడు గొప్పతనం దేవుడు జీవిస్తాడు, మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మీకు పిల్లలు ఇస్తాడు, మీరు హృదయమాత్రం చేస్తాడు, మీ కుటుంబాలు బాగుంటాయి. ఎన్ని భూలోకి సంబంధమైనవి దేవుడికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? పరలోకం చెందడం. రెండవ మరణం. రాబో దినాల్లో కూడా ఎన్నో ఉగ్రతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి మన కుటుంబాలు కాపాడబడాలంటే తప్పకుండా నీతిగా ఉండాలి. ఈశ్వరుని విశ్వాసించాలి. విశ్వాసం నుంచి మనం ప్రేమించాలి, నీతిగా బ్రతకాలి. మన మనసును నొప్పించుకోవాలి. న్యాయ పక్షాన్ని అనుకున్నారు కానీ అవినీతి పక్షాన్ని మనం ఎప్పుడు ఉండకూడదు. ఒకవేళ మాట్లాడితే నవ్వుడు నేను అడిగితే నీకు కరెక్ట్గా చెప్పాను. ఎందుకంటే మనం విరోధులు అవుతున్నాం. దేవుడిని మొన్న మాట అంటే ఎవరి దూరం ఉండాలట? మాట్లాడదు కానీ నేను అడిగితే తప్పకుండా ఉన్నదే మాట్లాడు. నువ్వు అడిగిలో చెప్తున్నా దేవుడికి మనకి కలిగి చేతిలో చూసాను వస్తుంది. రెండవది ఏంటి అంటే ప్రార్థన. మనం ఏం చేయాలి చెప్పండి? మన కుటుంబీకుల కోసం, మార్పు చెందిన వారి కోసం జ్ఞాపకం చేయాలి. నెంబర్ త్రీ ఏంటంటే దేవుడి పరిచర్యలో ఎప్పుడు సహకారాలు, దేవుడి పరిచర్యలో ఎప్పుడు పిల్లల ఆదిత్యాలు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మంచిది. ఉదయపూర్వకంగా ఇవ్వాలండి. చూడండి, ఆ రోజు ఆదిత్యం ఇచ్చింది అబ్రహాము సారా లోట్లు తీసుకుంది. ఆ రోజు ఆదిత్యం ఇచ్చింది వేద విధవరాలు, భర్త లేడు. కానీ కదా దేవుడు ఆ ఇంట్లో దొరుకు దినాలని సమృద్ధి ఇచ్చాడు. దేవుడి పైన కాక హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు ఆదిత్యం ఇచ్చింది గనురాలు. ఏం జరిగిందో తెలుసా? ఆమెకి గర్భఫలం అనే లోటు తీరింది. కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికాడు. కుమారుడు ద్వారా వాళ్ళు కొలువులో తప్పింపబడ్డారు. ఒకవేళ తన ఆస్తి అంతా వేరువాడు తీసుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆస్తి అసలు వడ్డీ అసలు కూడా దేవుడు ఇప్పించాడు. ఇలాంటి కార్యాలు ఎన్నో ఆమె జీవితంలో జీవించడానికి జరగడానికి కారణం ఏంటంటే భక్తిలో ఆదిత్యం ఇచ్చేది. దేవుడికి పైన దాకా చేతులు దేనికి వస్తున్నాం. అలాగే భయభక్తులు అంటే తెలుసా? చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుడి మాట ప్రకారం జీవించడం. అలా జీవించే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని కూడా, నీ కలిగిన వారందరినీ కూడా ఒకరోజు రక్షించడై ఉన్నాడు. నేను రక్షించడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించడు కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఈ వాక్యంతో నాతో మాట్లాడు. ఈ సన్నిధిలో ఈ వాక్యం విన్నమయ్యా, చెప్పబడిన మాటలు మా హృదయంలో వచ్చి చిన్న సమర్పణ తీసుకోండి, పరీక్షించుకో. అయ్యా, నేను నమ్ముకోవడం ద్వారా నన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మార్చి నీకు వందనాలు. నేను నమ్ముకుని నేను లోకపోతులను బతకడానికి వీల్లేదు. అయినా నీతిగా బ్రతకాలి. తప్పు చేసిన హృదయం నొచ్చుకోవాలి, బాధపడాలి. ఎక్కడ తప్పు చేస్తున్నా ఆ బాధ మన హృదయంలో ఉంచాలి. అక్రమం అన్యాయాన్ని బట్టి దినదినము లోతు తన నీతిగా మనసును తప్పించుకుంటున్నాడు. జరిగే అన్యాయాన్ని బట్టి, పిల్లల పాడైపోయే స్థితిని బట్టి నేను హృదయంలో బాధగా రెండవది దేవునికి వాక్యం చదువుతాను. విజ్ఞాపన బట్టి లోతు రక్షింపబడ్డాడు. నువ్వు చేసే ప్రార్థనలు బట్టి నీ కుటుంబం రక్షణలో ఉంటుంది. ఊరికినే పోదు, నీ కన్నీరేదో పోదనుకుంటున్నావు. ఊరికినే పోదు ఎవరి కన్నీరు. బతికుండగానే చూస్తావు.
లేకపోతే మనం బతికి లేకపోయినా దేవుడి కార్యం ఆగదు, దేవుడి జ్ఞాపన ఆగదు. నీ కుటుంబం రక్షింపబడాలి, లోకం రక్షింపబడాలి. నేను ఆ జ్ఞాపనం బట్టి రోజు కుటుంబాన్ని రక్షించినట్టుగా మన కుటుంబాన్ని రక్షించినగాక. మూడవదిగా దేవుడి సన్నిధిలో ఆతిథ్యము, ప్రేమ, సహకారం ఇవన్నీ మనకు ఉండాలి. ఈ ప్రేమ కలిగి మీరు జీవించే గొప్పకు దయచేయండి తండ్రి. నీ పరిచర్యకి సహకరించేవారు కృపనించండి. నీ పరిచర్యలో సహకరించేవారు జీవగ్రంథంలో వారి పేరు రాయబడతాయి. జీవగ్రంథంలో పేరు ఎవరుంటుందో వాళ్ళు నిత్య నరకం నుంచి తప్పింపబడతారు, రెండవ మార్గం నుంచి తప్పింపబడతారు అని మాటిచ్చారు. రాయించి ఉండాలయ్యా, జీవగ్రంథంలో నుంచి నా పేరు ఉండాలయ్యా, జీవగ్రంథంలో మా పేరు ఉండాలయ్యా. ఇచ్చిన అనుకుని మీ తప్పింపబడాలయ్యా. చిన్న ప్రార్థన చేసుకుంటాం, సమర్పించుకుంటాం. ఏ విషయంలో దేవుడు వాక్యం నీతో మాట్లాడిందో ఒకసారి నోరు తెరిచి చిన్న ప్రార్థన, నోరు తెలిసి చిన్న ప్రార్థన. అవునయ్యా, నా కుటుంబంలో నా బంధువులు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు, నీకు పిల్లలు పాడైపోతుంటే బాధ లేదు. సీరియల్తో సినిమాతో గడిపెత్తనా ఉంటే ఒక వ్యాధం లేదు. విజ్ఞాపన చేయి. నీ పిల్లలు ఆశీర్వదించి వాడై ఉన్నాడు. నీ పిల్లలు పొరపాటులో ఉంటే వారి కోసం ప్రార్థన చేయి. వారి మంచి భవిష్యత్తునై ఉన్నాడు. దేవుడి స్థితిగతులు మార్చేస్తాడమ్మా, పరిస్థితులు మార్చేస్తాడు. నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అబ్రహాము ప్రార్థన బట్టి లోతుని రక్షించాడు. అబ్రహాము సహోదరుడి యొక్క కుమారుడు లోతు. అబ్రహామును బట్టి లోతుని దీవించాడు. అబ్రహాము భక్తి, లోతు భక్తి ఎక్కడ నేర్చుకున్నాడంటే అబ్రహాము దగ్గర. నీ దగ్గర, నా దగ్గర మన పిల్లల భక్తి నేర్చుకోవాలి. ప్రార్థన చేద్దాం. మన మాట తీరు నీతిగా ఉండాలి, మన ప్రవర్తన నీతిగా ఉండాలి, మన బ్రతుకు తీరు నీతిగా ఉండాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, చెప్పబడిన మాటలు నీలో భద్రపరిచారు. లోతు కుటుంబాన్ని కాపాడేట్టుగానే మా కుటుంబాలను కూడా కాపాడాలి. మమ్మల్ని ఆత్మీయంగా దీవించారు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేర్చుకుని ఆశీర్వదించారు. చెప్పబడిన మాటలు హృదయంలో భద్రపరిచారు. శ్రద్ధంగా కన్నా కాపాడండి. మాకు కూడా అట్టి బాధ్యత ఇచ్చారు. వాళ్ళకు సన్నిధానం చేసిన అమ్మను కూడా దీవించారు. ఇక్కడ బలహీనందరినీ మీకు స్వస్థపరిచారు. ఆరోగ్యంతో తండ్రి బలభద్రించుకోవడం నుంచి వాళ్ళు కాకంపేట ప్రాంతాలకు వచ్చిన కాకంపేట అభివృద్ధి చేసిన బంధువులు కూడా దీవించారు. వారి కుటుంబాలు కూడా దీవించారు. ఈ ఆత్మతో ఇక్కడ గురువు వచ్చి పెట్టుబడితే దీవించారు. ఎంటర్ ఎగ్జామ్స్ రాశారు. ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్ చెప్పి పాస్ అవ్వడానికి, రాయడానికి సహాయం చేయాలి. ఇంటర్ కూడా 10th చదువుకోవడం పడుతున్నారు 7వ తారీఖు నుంచి. వాళ్ళు కూడా మంచి విజయాలు అయినా నర్సింగ్ చేస్తున్నారు. జాబ్లు టీచర్ ట్రైనింగ్ అయి ఉన్నారు. జాబ్లు ఉద్యోగం కోసం సిద్ధపడి పడుతున్నారు. మంచి భవిష్యత్తు వివాహాలు కుదురున్నాయి. ఏ స్థలంలో మంచిగా జరిగించాలి. కుదరవలసిన వాళ్ళు కుదరడానికి సాధించాలి. గర్భాలు తెరవండి. డెలివరీ పెట్టున్నారు. తల్లి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. కొంతమంది బిడ్డలు గర్భాలు తెరవండి. గర్భాలతో ఉన్నారు. నన్ను బిడ్డలు తల్లి బిడ్డకు ఆరోగ్యం ఇచ్చేది. రుణాలు ఉన్నాయి. ఏ స్థలంలో తీర్చండి. గృహాలు కట్టుతున్న వారు కట్టడానికి సహాయించండి. గృహాలు సిద్ధపడి చేస్తున్నారు. సహాయించి ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, ఆరోగ్యపరంగా దీవించండి. ఆయన నాగమండేసి గారు, మురళి, యువకం గారు, ప్రభావం గారు అందరినీ స్వస్థపరచండి. కళ్ళు కొట్టండి, కాళ్ళు కొట్టండి, కీళ్ళు కొట్టండి, ఎముకలు కొట్టండి, నరాలు కొట్టండి, కండరాలు కొట్టండి, కిడ్నీలు కొట్టండి, మానసును కొట్టండి, ప్రతి గుండెని కొట్టండి, లెవెల్ కొట్టండి, ప్రతి అవయవాన్ని స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వీళ్ళందరినీ దీవించండి. నీ కొడుకుతో నింపండి. ఈ బిడ్డకి ఏ లోటు లేకుండా సహాయించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి. రుణబాధలు తెచ్చండి. ఆర్థికపరమైన ఆదాయాలు ఇవ్వండి.
we see joy, anand. I have spoken.